హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఊరి నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామండి. సో వచ్చిన రోజే పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను. సో రాగానే ముందైతే పొయ్యి మీద పప్పు, పొయ్యి మీద రైస్ పెట్టేశాను. బాబు ఏంటంటే ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాడు అనమాట, కాసేపు చదువుకుంటున్నారు. సో ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వచ్చామండి. సో వీళ్ళైతే పనుకొని లేచి అదైతే చేసుకుంటున్నారు, అదే రివిజన్ చేస్తూ ఉన్నారనమాట. నేను ఈలోగా పప్పు అన్నం కొంచెం నెయ్యి అయితే కలిపేసి బాక్సులకి అయితే పెట్టేస్తున్నానండి. 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని స్కూల్కి పంపిస్తున్నాను. లేకపోతే ఎప్పుడు ఊరి నుంచి రాగానే స్కూల్కి అయితే పంపించాను. నేను ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పి అయితే నేను ఇంకా స్కూల్కి పంపిస్తున్నా. స్నాక్స్కి వచ్చేసి బూందీ చెక్కను చిప్స్ అయితే పెట్టానండి, చిన్న చిన్న చిప్స్. సో అది కూడా బాక్స్కి పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితే ఏం వేయలేదు కదా, సో పిల్లలకు కూడా పప్పు కలిపేసి పప్పు అన్నమే తినిపించేస్తున్నాను ఇక్కడ. సో ఊరి నుంచి వచ్చాము కదా, మేము వెళ్ళాం మమ్మీ అని అయితే అనలేదండి. సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నాన్న అనగానే అయితే చకచక రెడీ అవుతున్నారు. ఇంకా వీళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. నేనేంటంటే తినిపిస్తూ ఉన్నాను, ఇంకా భోంచేస్తూ ఉన్నారు. ఊరి నుంచి వచ్చాం కదండి, కొంచెం అంటే అక్కడ ఊర్లో ఏంటంటే నలుగురు ఉంటారు, కనపడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ ఫీలింగే వేరనమాట. ఇక్కడికి వస్తే ఏంటంటే మనము, మన ఇల్లు, మన పిల్లలు, ఏదో బయటికి వెళ్తే కాసేపు వాళ్ళు మాట్లాడతారు అంతవరకే. కానీ ఊర్లో అయితే చక్కగా అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏంటంటే షూ పాలిష్ చేసుకుంటున్నారండి. షూ పాలిష్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నారు. పెద్ద బాబు ఏంటంటే వాడు ఇయ్యలేదని చెప్పి వాడు ఏంటంటే క్లాత్తోనే తుడిచేసుకుంటున్నాడు. సో షూ అయితే వేసుకొని బాగా ఏంటంటే వాళ్ళ కొలిగిని అయితే రమ్మన్నారండి. నేనైతే వెళ్ళలేదు. వీళ్ళైతే అన్నయ్య కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అన్నయ్య అయితే వచ్చారనమాట. ఇంకా పిల్లలు కూడా దిగేసి వెళ్తున్నారు. ఎప్పుడన్నా నా హెల్త్ బాగాలేదంటే బావ ఆఫీస్లో ఉంటే ఈ అన్నయ్య తీసుకెళ్తూ ఉంటారనమాట. ఈ అన్నయ్య వాళ్ళ ఇల్లు స్కూల్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. సో ఇంకా అన్నయ్య ఏంటంటే నేను ఇటు తిరిగి టిఫిన్కి వచ్చానులే, పిల్లల్ని నేను తీసుకెళ్తా అన్నారంట. సో ఇంకా పిల్లలు అయితే అన్నయ్య రాగానే పిల్లల్ని అయితే ఇచ్చి పంపించేసి నేను కూడా ఒక ముద్ద అన్నం అయితే తినేసానండి. సో ఊరి నుంచి రాగానే కొన్ని బట్టలు అయితే వేసాను. ఊరు వెళ్ళే ముందు ఆరేసిన బట్టలు అండి ఇవి ఇంట్లో ఇలాగే ఉన్నాయి అన్నమాట. సో ఇవైతే మడత పెట్టాలి, ఇవైతే ఆరేయాలి. ఇంకొక రౌండ్ అయితే మిషన్లో రన్ అవుతూ ఉన్నాయి బట్టలు. బయట చూస్తే ఏమో ముసురు పట్టేసి ఉంది, భయంకరంగా వాన పడుతూ ఉంది. వానలో కూడా దుప్పట్లు ఉతికారండి, ఎందుకంటే బోనాలు ఉన్నాయంట. సో అందుకని చెప్పి దుప్పట్లు ఉతుక్కున్నారు, అవేమో తడిచిపోతూ ఉన్నాయి. ఇంకేం చేస్తాం, మన పరిస్థితి ఇంతే కదా అని చెప్పి నేనైతే బట్టలు ఇంక ఇంట్లోనే ఆరేసుకుంటున్నాను. ఏంటంటే మార్నింగ్ టైంలో వేసుకుంటే పని చేసుకుంటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం కదా, తలకు తగులుతూ ఉంటాయి, కొంచెం ఎట్లయినా చిరాగ్గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే నైట్ టైం ఆరేస్తే మార్నింగ్ తీస్తానన్నమాట. సో కొన్ని ఆరిని, కొన్ని ఏంటంటే కొంచెం చల్లగా ఉన్నాయని అలా మంచం మీద అయితే ఆరేస్తానండి. చూడండి బట్టలన్నీ ఇంటిలో ఈ చివరి నుంచి ఆ చివరికి కట్టుకున్నా, పెద్ద పెద్ద ఏంటంటే ఇక్కడ వేసుకున్నా. నా బెనిఫిట్ ఏంటంటే మా పక్కన వాళ్ళు ఊరు వెళ్ళారనమాట. సో వాళ్ళ తీగను కూడా నేనే యూజ్ చేసుకుంటున్నాను, బాగా యూజ్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళవి కూడా ఉంటాయి కదా, సో అందుకని చెప్పి వాళ్ళు లేరు కదా అని చెప్పి నేను అక్కడ ఆరేసుకున్నాను అనమాట. సో ఆ పనులన్నీ ముగించుకొని నేనైతే పప్పు చేశాను కదా, మళ్ళీ బావ పప్పు తింటాడో తినడోలే అని చెప్పి 2 టమాటాలు అయితే పప్పులో వేసానండి. ఇంకేంటంటే ఇక్కడ ఏంటంటే 4 టమాటాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, పచ్చిమిర్చి కూడా లేవన్నమాట. సో ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి అయితే పచ్చడి అయితే చేస్తున్నానండి, టమాటా పచ్చడి. పచ్చిమిరకాయలతో ఎంత బాగుంటుందో ఎండుమిర్చితో కూడా పచ్చడి చాలా బాగుంటుందండి. సో ముందైతే కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ముందైతే పల్లీలు వేపుకుంటున్నాను. మళ్ళీ పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు కదా. పల్లీలు వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు, మన కారానికి తగ్గ ఎండుమిరపకాయలు అయితే వేసుకొని బాగా వేపుకుంటున్నానండి. సో ఈ బాండీ అయితే నేను ఇవాళే తీసుకొచ్చానండి, కొత్త బాండీ ఊరి నుంచి వస్తా తెచ్చుకున్నాను అనమాట. సో నాన్ స్టిక్ అన్నీ తీసేసాను అన్నాను కదా, సో ఇది కొత్త బాండీ అండి. నేను ఏదైనా కానీ చాలా వరకు ఊరి నుంచే తెచ్చుకుంటానండి, ఎందుకంటే నాకు అడుగు అనేది మందంగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందని ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటా ఏదో ఒకటి, నాకు లేనిది అనుకుంటేనే తెచ్చుకుంటానమాట. సో మిరపకాయలు కూడా బాగా ఏగిపోయినాయండి. టమాటా ముక్కలు,
నువ్వులు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడ. దాంతోపాటు కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదన్నమాట. ఎండుమిర్చితో చేసుకుంటే 2 to 3 days అయితే మ్యాక్సిమం ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నా కూడా ఉంటుంది, కాకపోతే వేగాలన్నమాట. సో ఇవైతే బాగా వేపి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం చింతపండు రెబ్బ, లైట్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే టమాటాలోంచి వాటర్ బయటకు వస్తుంది, ప్లస్ తొందరగా కూడా మగ్గుతుంది అన్నమాట. సో నేను ఇంకా దీంట్లో ఏం చేశానంటే లైట్గా కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అంతే అండి. సాల్ట్ ముక్కల వరకు త్వరగా వేగాలి కదా, అందుకని వాటి వరకు వేసుకొని బాగా కలిపేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. సో బావ ఏంటంటే పొద్దున్నే ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళేటప్పుడు 5:30కే ఆయన ఏం చేశాడంటే 5:30 కానీ నన్ను 6కి కదా ఆఫీసు. ఆయన ఏంటంటే వెళ్ళిపోయారనమాట. సో ఆయన వెళ్తూ నాకేంటంటే ఇక్కడ పాల డైరీకి వెళ్ళి ముందైతే పాలు ప్యాకెట్ ఇచ్చి వెళ్ళారు. సో ఇంకేంటంటే పచ్చడి అవుతూ ఉంది కదా, మూతేసి పక్కన పెట్టేసి నాకు మా వారికి ఏంటంటే బ్రౌన్ రైస్ కడిగి పెట్టుకున్నాం. ఈ రైస్ అలవాటు అయిపోయింది కదండి, ఇంక ఇదే తింటున్నాం అనమాట. సో ఎంత డైట్ ఆపేద్దాం అనుకున్నా కానీ బ్రౌన్ రైస్ మాత్రం కంటిన్యూ చేస్తున్నానండి, అలవాటు అయిపోతుంది కదా అందుకని చెప్పి. సో ఇవైతే చల్లగా అయిపోయినాయండి. చక్కగా మిక్సీ పట్టేసుకుంటూ దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను. ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే సరిపోయింది నాకు. సో ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను పచ్చడి. తర్వాత నేను ఊరి నుంచి వస్తా ఏం తీసుకొచ్చానో చూపిస్తానన్నాను కదా. సో ఇవేనండి, ఊరు వెళ్ళినప్పుడు వరపల్లి వెళ్ళినప్పుడు ఇంట్లోకి 4 కండవాలు తీసుకున్నాను. అవి కొంచెం పాతగా అయిపోయినాయి కదా అని చెప్పి. దాంతోపాటు నేను కూడా 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి, టాప్స్. ఈ డ్రెస్ మీదకి ఏంటంటే బ్లాక్ ప్యాంటు బ్లాక్ చున్నీ ఉందని తీసుకోలేదు. ఈ డ్రెస్కి అయితే ప్యాంటు చున్నీ కూడా తీసుకున్నాను అనమాట. చాలా తక్కువే పడింది చెప్పాలంటే, 400 పడింది టాపు. చాలా బాగున్నాయి. అక్కడ తీసుకున్నాను కదా, వరపర్లు వెళ్ళాను కదా పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు. సో అప్పుడైతే తీసుకున్నాను అనమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి. వెడల్పు కూడా బాగున్నాయి, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. టవల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. ఆ టవల్ ఎంత అనుకుంటున్నారు? 100 రూపీస్ అండి. చాలా బెటర్ కదా. సో ఇంకొక గిన్నె అయితే ఒకటి తెచ్చుకున్నానండి. నాకు అంతకుముందు గిన్నెలు ఉన్నాయి, 5 kgs అవి ఉడుకుతాయి అనమాట. ఇదేంటంటే 2 kgs ఆర్ 2.5 kg అయితే ఉడుకుతుంది. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏంటంటే చిన్న వాటిలో 2 సార్లు వండాల్సి వస్తుందన్నమాట. సో అందుకని ఒకటి తెచ్చుకున్నా, ఈసారి ఇంకొకటి తెచ్చుకుంటా. దాంతోపాటు చీపుర్లు తెచ్చుకున్నాను ఊరి నుంచి. సో దాంతోపాటు ఇంకా ఇదేంటంటే చక్రాల గిద్ద ఉంటుంది కదా. సో ఇంకా ఎప్పుడన్నా చక్రాలు వేసుకోవాలంటే నా దగ్గర అయితే లేదు, పక్కన వాళ్ళని అడగాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడికి వచ్చాక అత్తయ్య కానీ అమ్మ కానీ ఏమైనా చేయాలంటే అవి లేకపోవటాన ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇవి కూడా ఊరి నుంచి వస్తాయి అయితే తెచ్చుకున్నాను. 5 ప్లేట్లు అయితే వచ్చినాయి. స్టారు, 3 స్టారు, 2 చుక్కలది, ఇంకా ఏంటంటే చెక్క పొక్కడి వేసుకుంటాం కదా ఆ ప్లేట్ కూడా వచ్చిందనమాట. సో ఇవేంటంటే నేను ఎప్పటి నుంచో తెచ్చుకోవాలనుకుంటున్నాను ఈ చక్రాల గిద్దని, కానీ నాకు తెచ్చుకోవటం వీలు పడలేదు. సో ఈసారి ఎట్టకేలకు టైం ఉంది కదా అని చెప్పి బట్టలకి వెళ్ళినప్పుడే ఇంకా ఇవన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకేంటంటే ఈ ఊర్లోయే నచ్చుతాయి అనమాట. సో ఎక్కడ ఉండే వాళ్ళకి అవే నచ్చుతాయి అని అంటారేమో, అలాంటిది ఏమీ లేదండి. మనం ఎక్కడ చూసుకున్నా క్వాలిటీ మెయిన్ చూసుకుంటాం కదా. ₹1 పెట్టేటప్పుడు క్వాలిటీ చూసి అయితే తీసుకోవాలి కదా, అందుకనమాట. సో నేను ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు, వాళ్ళకి ఆకలి వేస్తుందంటే ఇంకా ఉగ్గాని అయితే ప్రిపేర్ చేశానండి. మీ అందరికీ తెలిసిందే కదా ఉగ్గాని ఎలా చేస్తారో. సో నేనేంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు వేపుకొని ఇవి ఉన్నాయి కదా మురుగులు, మరమరాలు వాటర్లో వేసి తీసి దాంట్లో వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పుట్నాల పొడి అయితే వేసుకున్నాను. దీంట్లో ఏంటంటే 2 ఎండుమిరపకాయలు, 1 గుప్పుడు పుట్నాలను, కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని పట్టుకొని ఉప్పు వేసుకొని బాగా వేపుకొని దాంట్లో ఏంటంటే నిమ్మకాయ అనేది పిండేసుకున్నాను అనమాట. సో అన్ని బురుగులు వేస్తే అవి కొంచెం తాలింపులో కలిసి వేగదలకి 2 మనుషులకి స్నాక్ ఐటెం లాగా అయితే సరిపోయిందనమాట. సో పల్లీలు కూడా మంచిగా వేసుకుంటే పళ్ళకు తగులుతాయి
తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో ఈ టైంలో ఏంటంటే నేను కొంచెం ఉప్పు కూడా చూసుకున్నాను, నాకైతే సెట్ అయిపోయింది ఉప్పు. ఇంకొంచెం వేపుకోవాలి, కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర అయితే లేదనమాట. సో దీనికి కాంబినేషన్ ఏంటంటే బజ్జీలు ఉంటే చాలా బాగుంటుందండి. ఉగ్గాని ప్లస్ బజ్జీలు ఉంటే టేస్ట్ అదిరిపోతుంది అనమాట. సో పిల్లలకైతే ప్లేట్స్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. వేడివేడిగా ఉంది, బయట అయితే వర్షం పడుతూ ఉందన్నమాట. సో పిల్లలు వచ్చేదానికి ఇలా ఏదో ఒక స్నాక్స్ చేసి పెడితే ఏంటంటే కడుపు నిండా తింటున్నారండి, లేకపోతే ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ అవే అడుగుతున్నారనమాట. సో అందుకని అయితే ముందైతే వాళ్ళకి చేసి వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చాను. సో ఊరి నుంచి వస్తా గోరింటాకు తీసుకొచ్చాను, ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. సో ఆషాఢ మాసంలో ముత్తైదులంట 5 సార్లు గోరింటాకు పెట్టుకోవాలంట. ఎందుకు అనేది నాకు రీజన్ తెలియదు, కానీ ఒకసారి అయితే పెట్టుకున్నాను ఊర్లో. సో ఇక్కడైతే ఇంకొంచెం మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, ఆకేంటంటే పాడైపోతుంది. ఎండాకాలం అయితే కొంచెం ఎండపెట్టి పెట్టుకుంటే 4-5 సార్లు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకా నేనేంటంటే వేసేసి కొంచెం ఒక 2 చేతులకు అయితే నేను పెట్టుకొని మా పక్కన ఆంటీకి అయితే ఇచ్చాను. ఆంటీ ఇంతవరకు పెట్టుకోలేదు ఆషాఢ మాసంలో. సో కొంచెం చింతపండు కొంచెం మజ్జిగ అయితే వేసి కొంచెం అయితే వేసానండి. తర్వాత ఏంటంటే ఇంకా నేను కూడా పెట్టేసుకుందాము, పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారనమాట స్నాక్స్ తినేసి. ఇంకా నేను చేతికి కొంచెం కాళ్ళకు కూడా పెట్టుకున్నాను ఇక్కడ గోరింటాకు. అదిగో చూడండి పల్చగా పెట్టుకున్నాను, అసలు ఆల్రెడీ వర్షం పడుతుంది అనమాట. సో చక్కగా పెట్టుకున్న దాని మీదే పెట్టుకున్నాను, ఎలా ఉంటుందో పండితే అనుకున్నా కానీ ఇంకా బాగా ఎర్రగా అయితే వచ్చిందండి. సో నేను వాష్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పండిందో. ఎక్కువసేపు ఉంచుకోలేదండి, ఎందుకంటే ఆల్రెడీ పెట్టాను కదా, పెట్టిన దాని మీద పెట్టాను కాబట్టి మళ్ళీ బ్లాక్ అయిపోతుందేమోనని చెప్పి ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచుకున్నట్టున్నాను. అయినా కూడా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా పండిందంటే ఆల్రెడీ మేము వచ్చి 4 డేస్ అయిపోతుంది కదా, కొంచెం షేడ్ పోయిందనమాట. సో దాని మీద పెట్టేదానికి మళ్ళీ షేడ్ అయితే వచ్చింది. చూడండి నేను మళ్ళీ కొంచెం లైటింగ్కి వచ్చి అయితే చూపిస్తాను. అక్కడ కిచెన్లో లైటింగ్ సరిగ్గా లేదు, అదో చూడండి హాల్లోకి వచ్చి అయితే చూపిస్తున్నాను, ఎంత బాగా పండిందో కదా. సో ఇదేనండి వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.